రే రైట్ బలాదుగా తిరుగుతున్నాడే వాడెక్కడ? సైకిల్ దొంగతనం చేసి జైలుకి వెళ్ళాడు. మీ అయ్యా పరలోకానికి పోయాడు. మీ అమ్మ అడుక్కునేవాడితో లేచిపోయింది. మీ అక్క ఒకతుంది, అదేం చేస్తుంది? పక్కింటి వాడితో లేచిపోయింది. ఆహా, నువ్వెవరినైనా లవ్ చేస్తున్నావా? మా మాస్టర్ నే లవ్ చేస్తున్నాను. మాస్టర్ని. మంచి కుటుంబం. ఇండియాలోనే ఇలాంటి కుటుంబాన్ని నేను ఇంతవరకు చూడాల. ఇంకోసారి ఇటువైపు వచ్చావంటే కాళ్ళు ఎరగొడతా. చేయిరా, సైకిల్ మీద చేయి పెట్టావో చేతులు ఎరగొడతా. అన్నా ఒక సైకిల్ ఇవ్వచ్చు కదా? మీ అందరికి ఒక సైకిల్ చాలదయా? ఏదన్నా లారీ బాడీకి తీసుకెళ్ళండి. నాకు కాదన్నా, వీడికి. ఏది ఈ ముళ్ల పందిగాడిని నమ్మి సైకిల్ ఇమ్మంటున్నావా నువ్వు? అన్న ఇవ్వన్నా, తిరిగి ఇచ్చేస్తాడు. తిరిగి వస్తేనే కదా ఇవ్వడానికి. వీడెప్పుడు తిరిగి రాడే. పనికి రాని నువ్వు కూడా మిఠాయి కేసి తినే ఏదవా? వీడిని నమ్మి 1500 సైకిల్ ఇమ్మంటున్నావే. మారడానికి ఛాన్స్ అన్నా. ఎప్పుడు మారతావురా? ఏ వయసులో మారతావురా? అయ్యో పోలీసు పారిపోదాం పారిపోదాం. పంపురా రే పంపురా. చూసావా, తల తిప్పి చూసేసరికి పంపు తప్పుకోబోతున్నాడు. పోలీసా వాడు? మున్సిపాలిటీ సన్నాసి కనిపించట్లా? వాడికి సపోర్ట్ మాట్లాడుతున్నావు నువ్వు. అన్న వదిలే అన్న, పంపు నేను కొనిస్తానుగా. అది సరే గానీ వాడిని నీ వెనకాల ఎందుకు చూపుతావు? అయ్యో ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటి చేతులు కొట్టుకోవటమా? అది కాదన్నా, ఇవాళ మా ఫస్ట్ నైట్ ఏం కొనివ్వాలా అని. అరే రామరాజు, ఎంత మంచి విషయం చెప్పావురా. ఈ విషయం ఆ పందిగాడిని అడిగితే ఏం చెబుతాడు? నన్ను అడిగితే నేను చెబుతాను. అది ఇక్కడ వద్దు గానీ లోపలికి వెళ్దారా. కూర్చో. అసలు ఈ ఫస్ట్ నైట్ అంటే పాలు పళ్ళు పువ్వులు స్వీటు ఇవన్నీ తీసుకెళ్తారు కదా. ఇదంతా ఓల్డ్ స్టైల్. నేను లేటెస్ట్ గా ఒక ఐడియా ఇస్తా చూడు. ఒక అరమూట బొరుగులు తీసుకో, ఇంకొక అరమూట వేరుశనగలు తీసుకో. ఆ రెండింటిని మిక్స్ చేసి ఫస్ట్ నైట్ జరుగుతుంది రూమ్, దాంట్లో పోసి పారే. ఒక పక్క నుంచి అమ్మాయి నేరమను, ఇంకో పక్క నుంచి నువ్వు ఏరుతురా. అమ్మాయి ఏరి నువ్వేరి, అమ్మాయి ఏరి నువ్వేరి. అలాగే తెల్లారిపోద్దన్నా. అక్కడే పప్పులో కాలేసావు. అసలు విషయం అక్కడే ఉంది. అవన్నీ మూలగా నెట్టేసి ఇద్దరు కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయానికి వచ్చి సెకండ్ నైట్ స్టార్ట్ చేయి. నేను చెప్పింది ఎలా ఉంది? అందరికి ఫస్ట్ నైట్, నీకు మాత్రం సెకండ్ నైట్. ఎంజాయ్. ఏంటన్నా ఇలా అంటున్నావు? మరి ఏమనమంటావురా? ఇంతవరకు నాకే ఫస్ట్ నైట్ జరగలేదు. నా దగ్గరకు వచ్చి గుర్తు చేసి మరీ బాధ పెడుతున్నావు కదా. నీకు ఫస్ట్ నైట్ జరగలేదంటే మాకు కూడా జరగకూడదా? నాకు జరగకపోతే ఎవరికి జరగకూడదురా. ఆవు అంటే ఊరు మధ్యలో కుర్చీ చేసుకొని కూర్చుంటారు, పంచాయతీ జరిపించేస్తారు. నా కోసం కూడా పంచాయతీ పెట్టి నాకు ఫస్ట్ నైట్ జరిపించండ్రా. వయసులో పెద్దోడమని నేను అడిగాను చూడు. నన్ను అడగకుండా 3 ఏళ్ల కుర్రోడిని అడుగుతావా? అదేదో నేనే చూసుకుంటానులే. ఓమ్మా, నీకు ఫస్ట్ నైట్ ఎలా జరుగుతుందో చూస్తా. కమలా, నాకేమిష్టమో నీకు తెలుసు, కానీ నీకేమిష్టమో నాకు తెలియదు. అందుకే నా మనసుకు నచ్చింది తీసుకొచ్చాను. ఇదిగో తీసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఏం అర్థం కాలేదా? నా కోరిక అర్థం కాలా? నా ప్రేమ నీకు అర్థం కాలేదా? కమలా, నువ్వంటే నాకెంత ఇష్టమో తెలుసా? ఎందుకు కమలా ఏడుస్తున్నావు? నా మీద కోపమా? అమ్మ ఏమైనా అందా? నాన్న ఏమైనా అన్నారా? లేదా నేను తీసుకొచ్చింది ఏది నీకు నచ్చలేదా? నచ్చలేదు. నాకు అసలు మీరే నచ్చలేదు. ఈ ముసలి వయసులో అత్తయ్య మావయ్య సంతోషంగా ఉండాలని నేను సంతోషంగా ఉన్నట్టు నటిస్తున్నాను. వద్దు, ఏం చెప్పొద్దు. ఈ 4 గోడల మధ్య మన భార్య భర్తలం కాదు. నువ్వు ఒక తిరుగుబోతువి, అయోగ్యుడివి. నా జీవితాన్ని నాశనం చేశారు. వద్దు, నా దగ్గరికి రావద్దు, నన్ను ముట్టుకోవద్దు. నన్ను ముట్టుకుంటే నేను చచ్చిపోతాను. చిలకమ్మ, ఇదిగో చైను మెళ్ళో వేసుకో. ఇవి గాజులు చేతికి తొడుక్కో. ఇదిగో ఇంకో చైను వేసుకో. ఇదిగో చిలకమ్మ, ఇప్పటికైనా మనం ఫస్ట్ నైట్ చేసుకుందామా? ఇవన్నీ నేను కష్టపడి సంపాదించినవి. రాత్రినే బండారం మొత్తం బయటపడిపోయింది. ఇది తీసుకెళ్లి ఆచార్య గారికి చూపించి ఇది బంగారం ఇతడో తెలుసుకున్నాకే మీకు మొదటి రాత్రి. అత్తగారి అని చూస్తున్నా, లేదంటే కర్ర తీసుకొని తల మీద కొట్టంటే 2 ఒక్కలైపోతుంది. చాలా వెళ్ళవయ్యా, ఇది కవరింగ్ అని తెలిసిందో అంతే. మహాలక్ష్మి మహాలక్ష్మి మంచి కాలం రాబోతుంది, మంచి కాలం రాబోతుంది. ముసలి అటు చూడు, అటు చెప్పేది విను. ఫస్ట్ నైట్ ఏర్పాటు మంచి కాలం రాబోతుంది. అదృష్టం వస్తూ ఉంది.
ఎవరింట్లో దొంగతనానికి వచ్చావురా? ఆ? నేను చెప్పను. ఏయ్, ఏయ్, నేను చెప్పను. మాట్లాడొద్దురా. ఆ? అయ్యో, ఆ ఇంట్లో దొంగతనానికి వస్తావా? కుర్రాన్ని పట్టుకుని అలా కొడుతున్నావు. ఏమయ్యా, వీడికి దొంగతనం అలవాటు అయిపోయింది. అక్కడ దొంగతనం చేసి ఇక్కడ దొంగతనం చేసి ఆఖరికి నా ఇంటికే దొంగతనం వచ్చాడు. ఏమేమి దొంగతనం చేశాడో చెప్పబోయా. చిన్న లక్ష్మీ బిళ్ళను గొలుసు, తర్వాత తెల్లరాయి ఉన్న ఉంగరం, తర్వాత 4 గాజులు. ఈ దొంగతనం చేశాడా? చెప్పరా చెప్పు. కాపాడాలన్నా. ఏంట్రా గొన్న? దెబ్బలు తట్టుకోలేకపోతున్నాను. అది కొట్టేవాడికి చెప్పు, లేకపోతే కొడుతూనే ఉంటారా? అయ్, ఎక్కడ పెట్టావు చెప్పరా. ఇలా చూడండి, నేను ఆయన గురించి చెప్పాను, మీ మేసం కొరిగేసి గుండు పగలు కొడతాడు. అయ్, అంత మగాడు ఎవడ్రా చెప్పరా. వాడు నేను చూసుకుంటాం. ఎవడ్రా? నగల వానరు వచ్చాడు. దానికి నన్నేం చేయమంటావురా? ఇచ్చాయన్నా. నా దగ్గర ఎక్కడ ఉన్నాయిరా? నగలు ఈయనకే ఇచ్చాను. ఆగండయ్యా. ఇదిగో చూడండి. చైను, గాజులు, ఇవి నా ఇంటి నగలే. నా ఇంటి నగలే. ఎరా, దొంగతనం నగలు ఇంట్లో పెట్టుకుని దబాయిస్తావా? దబాయిస్తావా నువ్వు? దబాయిస్తావా? మంచి కాలం వచ్చింది, మంచి కాలం వచ్చింది. అయ్యగారికి అదృష్టం పట్టింది, 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 పట్టింది. ఇది మంచి కాలం వచ్చినట్రా? లాయాలా నీ ఇక్కడ వచ్చి ఏడుకోనివన్నీ చదువుతావు. అమ్మా, ఏంటి ఇంట్లో ఎవరు కనబడడం లేదు? వద్దు, 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 నన్ను ముట్టుకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు, వద్దు, వద్దు, నన్ను ముట్టుకోవద్దు, వద్దు, వద్దు. ఎక్కడికి తప్పించిపోతున్నావు? ఈ రోజు మా మావకి ఇదే విందు భోజనం. రా. కమలా, వస్తున్నా. ఎవరొచ్చారో చూడమ్మా. రండి మావయ్య. నమస్కారం అల్లుడు గారు. నాన్న బాగున్నారా? నువ్వు కులాసాగా ఉన్నావమ్మా. బాగున్నాను. చెల్లెమ్మా, నా కూతురికి సారి తీసుకొచ్చాను, తీసుకో. ఎంత జరిగి ఉంది, ఎంత బరువు ఉంది. అందుకే మంచి కుటుంబంలో పుట్టాలనేది. పెట్టి పుట్టింది నీ కూతురు. ఇదిగో అమ్మా, కట్టుకో. కూర్చోండి అన్నయ్య, క్షణంలో వంట చేసేస్తాను. అలాగే. ఏంటి దేనికై తర్వాత కూతురు కానీ పదండి. ఉన్నారు చూడు. ఏమిటి నాన్న 6,000 రూపాయలనుంది? ఇంత ఖరీదు పెట్టి మిమ్మల్ని ఎవరు కొనమన్నారు? మనం ఉన్న పరిస్థితికి ఎవరి దగ్గర చేజాపారు? ఎంత వడ్డీకి తీసుకున్నారు? మీ అమ్మాయి జీవితానికి ఇది ఒక్కటే తక్కువైంది. ఒక్కరోజు నేను ఈ చీర కట్టుకుంటే సరిపోతుందా? ఇంత ఖరీదైన పట్టు చీర నేను కట్టుకోలేను నాన్న. అమ్మా, ఏదేది ఎప్పుడెప్పుడు చేయాలనేది నాకు తెలుసు. ఆహా. ముందు నువ్వు లోపలికి తీసుకెళ్ళమ్మా. ఆ, మీ నాన్నకి ఏదైనా తాగడానికి తీసురా. అల్లుడు గారు, ఏదో నా శక్తి కొద్దీ ఇస్తున్నాను, తీసుకోండి. ఏంటి మావయ్య ఇదంతా? అల్లుడు గారు, నీ భార్యకి 6,000 రూపాయలు పట్టు చీర, నీకో పట్టు పంచా కండువా మీ డబ్బుల్లోనే తీసుకురమ్మని చెప్పారు. నాకంటూ ఒక మనస్సాక్షి ఉంది కదా, నా కూతురికంటూ నేనేమన్నా చెయ్యాలి కదా. ఇదిగో తీసుకోండి. రేపు నా మీద ఎలాంటి నిష్ఠూరం రాకూడదు కదా. మావయ్య, ముందు ఇది పట్టుకోండి. నేనెవరికి మావయ్య కొనమన్నాను? నా పెళ్ళానికేగా కొనమన్నాను. లేదు అల్లుడు గారు, ఇది మీరు తీసుకోవాలి. నేను తీసుకోవడం తప్పు మావయ్య. ఈ వయసులో మీరు కష్టపడుతుంటే నేనే సాయంగా ఉండాలి. పిల్లనిచ్చిన మామగారి దగ్గర నుంచి ఎంత అందితే అంత గుంజుకుందాం అనుకునే అల్లుళ్ళున్న ఈ కాలంలో మామగారి కష్టాన్ని తన కష్టంగా భావించి సహాయం చేయాలనుకునే అల్లుణ్ణి మిమ్మల్నే చూశాను. ఆడపిల్లని కన్నానే తలకరువు పెట్టడానికి ఒక మగ పిల్లవాడు లేడే అని బాధపడేవాణ్ణి. ఇప్పుడు మీరు నా అల్లుడు కాదు, కొడుకు. నేను కన్న కొడుకు. ఏంటి మావయ్య పసిపిల్లాలాగా? ముందు కళ్ళు తుడుచుకోండి. ఏంటి ఎవరూ లేరు? వస్తారులే. కమలా, 2 పెట్ల గొలుసు వేసుకున్నావా? కనపడేలా వేసుకో. కాసులు పేరే కనపడటం లేదు. అమ్మా, ఏంటమ్మా వీధిలో అది కనబడదు ఇది కనబడదంటావు? సరే సరే రా అంజమ్మా, నా కొడుకు కోడలతో గుడికి వెళ్తున్నాను. వెళ్ళండమ్మా. ఎలా చూస్తుందో చూడు, దిష్టి తగిలేలా. ఎవరు చూడలేదత్తయ్య? నీకు తెలీదమ్మా, వీళ్ళంతా బోరకంటితో చూసేవాళ్ళు. మనం ఇంటికి వెళ్ళగానే దిష్టి తీసేస్తానులే. ఏ అత్తయ్య, మమ్మల్ని వదిలేసి మీరు ముందెళ్ళిపోతున్నారేంటి? ఇంత అమాయకురాలు అయితే ఎలా? కమలా, నే ముందు వెళితేనే మీరు చిన్నపిల్లలు కాస్త సరదాగా మాట్లాడుతూ రావచ్చు. ఇన్నాడా? ఆ రోజుల్లో నేను మీ మావయ్య ఈదిలో నడిచి వెళ్తుంటే ఆ వీధంతా ఎరగబడి చూసేది. సాయంత్రం ఇంటికి వచ్చాకే నాకు నడువునే పేంటో తెలిసేది. అది మీ మావయ్య పవరు. నేను ముందెళ్తాను.
ఇదిగో. ఏంటమ్మా అన్ని పూలు కొన్నావు? నేను పెట్టుకుంటానా ఏంటి? బావుందే, నీ పెళ్ళానికి పెట్టరా? ఏయ్, ఏంటమ్మా అందరూ చూస్తున్నారు? నీ పెళ్ళానికే కదా పెడతావు, పక్కింటి ఆవిడగా పెడతావు. పెట్టు, పట్టుకో, పెట్టు. ఆ? ఆ. ఆ, మీద చేయేస్తే ఏం జరుగుతుందో ఏంటో. కమలా, రామరాజు ఊళ్ళో ఆడవాళ్ళందరినీ మచ్చిక చేసుకుంటాడు, తన పెళ్ళాన్ని మచ్చిక చేసుకోలేడా? ఏంటి బాబు? ఏం లేదమ్మా, కంట్లో నలకపడింది. కాదురా, మేమే మోసపోయాం. ఏనన్నా, నువ్వు నీ భార్యతో... అరే నువ్వొకదానమ్మా, తానేంటమ్మా మహారాణి. నేను నా పెళ్ళం ఎంత సంతోషంగా ఉన్నావో తెలుసా? నేను చాలా అదృష్టవంతున్నమ్మా. కన్న తల్లి దగ్గరే నటిస్తున్నావా? నేనంతా చూస్తూనే ఉన్నానురా. నీ గుండె ముక్క ముక్కలైపోయింది కదా. అయ్యో, తను నా మీద ప్రాణాలు పెట్టుకుందమ్మా. కావాలంటే నువ్వు అడిగి చూడు. ఏం తల్లి, నన్ను అత్తగారు అనుకోవడం వల్లేగా నా దగ్గర అంతా దాచిపెట్టేశావు. అమ్మ నన్ను అనుకుంటే అన్నీ నాతో చెప్పేదానివిగా. అయ్యో అత్తయ్య, నన్ను క్షమించండి. మీరు బాధపడకూడదని నేను మీతో చెప్పలేదు. భార్య అనేది ముందు భర్తను అర్థం చేసుకోవాలి. నువ్వు నా కొడుకుని అర్థం చేసుకోలేదు, వాడి మనసులో ఉన్న ప్రేమను అర్థం చేసుకోలేదు, ఆప్యాయతను తెలుసుకోలేదు. ఈ ఊరినే ఎదిరించిన వాడు నీ దగ్గర ఎందుకు ఇలా అయిపోయాడో తెలుసా? నీ మీదున్న ప్రేమ వల్లేనమ్మా. తనకో మొలతాడు కూడా కొనుక్కోలేదు. నీకోసం గాజుల దగ్గర నుంచి కాసుల పేరు వరకు కొనిచ్చాడు. ఏ, నీ మీదున్న ఆప్యాయతేనమ్మా. మొదటి నుంచి ఆయన చెప్పినవన్నీ అబద్ధాలే. అందుకే ఇప్పుడు ఏం చెప్పినా నాకు అలాగే అనిపిస్తోంది. కానీ ఇప్పుడు నా మనసుని పూర్తిగా మార్చుకున్నాను అత్తయ్య. ఏంటి నువ్వనేది? అవునత్తయ్య, నిజంగా చెప్తున్నాను. ఇక మీదటి మీరు చెప్పినట్టే చేస్తాను. నన్ను నమ్మండి. మంచి సమయం వస్తే అన్నీ కలిసొస్తాయంటారు. మన బంధువులందరూ అమ్మవారికి పొంగలు పెట్టడానికి బండి కట్టుకుని రేపు వెళ్తున్నారు. నువ్వు నిజంగా మనసు మార్చుకుంటే నీ భర్తతో వెళ్లి గుళ్ళో నీ చేత్తో దీపం వెలిగించిరా అమ్మా.